ఈరోజు మొదటి రోజు మనము జెండా ప్రతిష్టను మనము ఆడంబరంగా కొనియాడుతున్నాము. ఈ రోజు నుండి దివ్య బాలయేసును స్మరిస్తూ మనము జపించాలి. మనము ఇటువంటి అవకాశమును మనము సద్వినియోగము పరుచుకోవాలని మనము ఈరోజు మెయిన్ సెలబ్రెంట్గా దివ్య బలి పూజను అర్పించి దానికి ఖమ్మం మేత్రాశ్రమణకు ఇంతకుముందు మేత్రాణులుగా పరిపాలన చేసిన మహాఘనత వహించిన మైపన్ పాల్ గారిని ఆహ్వానించాము. నేను ఫోన్ చేసి అడగగానే వస్తాను అన్నప్పుడు నాకెంతో సంతోషమైంది. ఫాదర్ గారు, బిషప్ గారు లాస్ట్ డీకన్గా ఉన్నప్పుడు నేను ఫస్ట్ ఫిలాసఫర్ మొదటి సంవత్సరంలో ఉన్నాము. అప్పటికే వారి యొక్క నాయకత్వ విషయాలు వారు అక్కడ సెమినేరియన్స్కి పెద్దగా నియమింపబడ్డారు. మరి అప్పుడే వారి యొక్క మంచి లక్షణాలు మేము చూశాము. ఈరోజు వారు మనకు ఈరోజు సమర్పించి అదే విధముగా ఇక్కడ చదవబడిన మీలో మీ మనసులో ఉన్న అన్ని ఆ ఆలోచనల కొరకు లేక వేడుదల కొరకు ఈ యొక్క పూజను సమర్పించనున్నారు. దానికి ఈరోజు ఈ యొక్క బలి పూజను సమర్పిస్తున్నారు. కాబట్టి దయచేసి మనము మన కొరకు మంచిగా ప్రవర్తనతో ఉండాలి. ఇతరులకు మనము ఏ విధముగా ఆటంకంగా ఉండకూడదు. దయచేసి దీనిని పాటించండి. మనము దివ్య బలి పూజను ప్రారంభిద్దాం. మనము పాట పాడిన జపించిన దివ్య బాలయేసును స్మరిస్తూ మనము చేద్దాం. దివ్య బాలయేసు నన్ను ఆరాధించిన వారిని నేను ఆదరిస్తాను అని చెప్పినట్లుగా మనకు ఎన్నో అద్భుతాలు ఈ యొక్క పూజలో జరగచ్చు. ఇక వచ్చే 9 రోజుల్లో కూడా జరగచ్చు. ప్రార్థన చేద్దాం. పూజకు వీరమేరారే తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే బాలయేసు ఉత్సవ పూజకు వీరమేరారే తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే గీతం పాడి పాడి ఉత్సాహ గీతం పాడి పాడి ఆనంద గీతం పాడి పాడి ఉత్సాహ గీతం పాడి పాడి దీపాలతో పాల పుష్పాలతో కీర్తించి కొనియాడేదం రారే జనమా. దీపాలతో పాల పుష్పాలతో కీర్తించి కొనియాడేదం రారే జనమా. బాలయేసు ఉత్సవ పూజకు వేగమేరారే తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే.
దేవదేవుని ప్రియసుతుడు మానవాళి రక్షణకై దేవదేవుని ప్రియసుతుడు మానవాళి రక్షణకై అర్పించిన దివ్య బలియాగము అర్పించిన దివ్య బలియాగము ప్రతి పాపిని రక్షించెను ప్రతి పాపిని రక్షించెను విశ్వాస హృదితోడ పాల్గొందమా విశ్వాస హృదితోడ పాల్గొందమా సాస సరి నిని పాప పని నిని సాస సరి నిని పాప పని నిని సా నిని సా నిని సా నిని సా బాలయేసు ఉత్సవ పూజకు వేగమే రారే తండ్రి దేవుని సన్నిధికి పరుగుడరారే బాలయేసు ఉత్సవ పూజకు వేగమే రారే తండ్రి దేవుని సన్నిధికి పరుగుడరారే పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్ ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పూజలైనటువంటి గురువులారా, డియర్ సిస్టర్స్, సంఘ పెద్దలారా, సోదరి సోదరులారా, మన రక్షకుడును ప్రభు అయిన ఆ యేసు ప్రభు ఆ బాలయేసుని మహోత్సవం ఏటేటా ఎంతో భక్తితో మనం జరిపిస్తూ ఉన్నాం. ఇలాంటి ఈ పండుగలో ఈ సంవత్సరం మనం పాల్పంచుకుంటున్నప్పుడు ఈ ప్రార్థనలో ఈ దివ్య బలిలో మనం పాల్పంచుకునే సమయంలో ఈ ప్రార్థన కొరకు సిద్ధపడుమని నేను కోరుతున్నాను. ప్రభు వాక్య వెలుగులో ఆ యేసు ప్రభు తాను ఉపదేశించినటువంటి మాటలు ధ్యానం చేసుకుంటూ మనం హృదయ శుద్ధితో ప్రార్థిస్తాం. ఇప్పుడు చెప్పలేదా, హృదయ శుద్ధి గలవాళ్ళు భాగ్యవంతులు, వారే ధన్యులు. బ్లెస్డ్ ఆర్ దే who are pure of heart. అలాంటి వారు ఆ దేవుని చూస్తారు, ఆ దేవుని దర్శిస్తారు, ఆ దైవానుభూతి పొందుతారు. ఆ దేవుని మీ హృదయములో, మీ కుటుంబములో, మీ జీవిత ప్రయాణములో గుర్తించి ఆయన ఆశ్రయించి ఆయన ఆరాధించి ఆయన ఘనపరిచి ఆయనను మీ జీవిత కేంద్రంగా మార్చి ఆయన ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మతో నడిపింపబడతారు. సో ఈ పూజలో మొట్టమొదట మనం చేయవలసింది మీకు తెలుసు, సాధారణంగా పాప సంకీర్తన ప్రార్థన. చాలామందికి అదొక అలవాటే. పాపములు ఒప్పుకొనుచున్నాం, కానీ ఏ పాపాలు? సో మీ హృదయ పరిశీలన చేసుకోండి. హృదయ పరిశీలన
మీ అంతరంగంలోనికి తొంగి చూడాల. ఏ సోల్ సర్చింగ్. దేవుడు నీకేమవుతాడు? ఆ దేవుడు నీకేం చేశాడు? ఆ దేవుని ఎలా వెంబడించాలా? ఏ విధంగా హృదయములో హృదయశుద్ధితో దేవుని ఆరాధించాలా? సో వెతకాల, అన్వేషించాల. ఈ ఆలయంలో రెడీమేడ్ దేవుడు దొరకదు మీకు. రెడీమేడ్ మంత్రాలు తంత్రాలు హాయ్ హుమ్ ఓ అంటారు. ఈ మంత్రాలకి తంత్రాలకి చింతకాయలేం రాలవు. తూ మంత్రాలు అంటా మన. చాలామందికి మన సంఘంలో ప్రార్థన చేసుకోవటం అంటే ఈ తూ మంత్రాలే. ఆ పారుగారు ఏదో ప్రార్థన చేశారు, తూ నా. కానీ దానికే ఆ పలికే ఆ చేసే ప్రార్థనలో ఉన్నటువంటి ముఖ్యమైన భావం ఏంటంటే, ప్రభు నీతో నేను పాప సంగీతం చేయుచున్నాను, నీ దగ్గర నేను నిలబడి నా హృదయంలో ఏమున్నాయో యో నీవే మాకు దేవుడివు, నీవే మాకు ఆశ్రయం, నీవే మాకు ఆధారం, నీ మమ్మల్ని గొప్పగా దీవించావు, జ్ఞానస్థానం ద్వారా ఈ శ్రీసభ సభ్యులుగా చేశారు, ఇగో నీకు వందనం. నిన్ను ఎరిగినప్పటికీ మీకు ఎవరికి తెలియదు దేవుడనే మీలో తెలియని వాళ్ళు ఎవరున్నారు? చిన్నప్పటి మన అమ్మా నాన్న నేర్పించారు కదా, ఫాదర్ నేర్పించారు కదా, పెద్దలు నేర్పించారు కదా, బాబు ఇదిగో దేవుడు, ఇదిగో యేసు ప్రభు, ఆయన మాట విను. కానీ ఆయనకి ఇవ్వవలసిన చోటు ఇవ్వకపోవటం. మీరు ఎంతమంది చెప్పగలరు మీ జీవితం ఆ దేవునికి ప్రతిష్ఠ చేశారని, పూర్తిగా ప్రతిష్ఠ చేశారని చెప్పగలిగిన వాళ్ళు చేతులు ఎత్తగలరా? ఏమో మెరుగు చేరుతలే, మా గొడవ మీకేందుకు కావాలంటారు మీ మమ్మీ. కానీ చెప్పగలగాలి. ఆ దేవుని మీ హృదయం నుంచి గెంటి వేసి ఈ లోక వస్తువులకు, వ్యామోహములకు, మనుషులకు, డబ్బుకి, ధనానికి ప్రతిష్ఠ చేసి ఇక్కడికి వచ్చి మొక్కుబడి చేయకండి. రెండవది, సోదరీ సోదరులారా, సోదరీ సోదరులు ఎవరు? మీ తల్లి, మీ తండ్రి, మీ బిడ్డలు, మీ చుట్టుపక్కల వాళ్ళు, భర్త, భార్య, ఇరుపరు వాళ్ళు, నీకు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు, ఎవరితో కలిసి నీ ప్రయాణం చేస్తున్నారో మనం ప్రయాణికులం, వాళ్ళే సోదరీ సోదరులు. ఎన్ని విధంగా వారిని మనం పీడిస్తున్నాం, ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాం మనం, ఎన్నిసార్లు వాడిని మనం వంచిస్తున్నాం. కానీ మనకు అదేం పాపం కాదే, ఏ పాపం కాదు. సో పాపం నేనేం తప్పు చేయలేదండి, ఏం తప్పు చేయలేదండి, ఈ దీప సాక్షిగా నేనేం తప్పు చేయలేదండి. డోంట్ యాక్ట్. దేవుని వద్దకు వచ్చి నీ నాటకమాడకు. నేను నాతో చెప్తున్నాను, నేను నాటకం ఆడకూడదు, ఈ గురువులు నాటకం ఆడకూడదు, మీరు నాటకం ఆడకూడదు. సో కారణం ఏంటి? నా మాటలు బాగులేవు, నా మాటలు బాగులేవు. సో పరిశీలించండి. ఈ ప్రార్థన చేసుకొని ఆ అద్భుత శక్తి గల బాలి చేసి నీ యొక్క అనంతమైన కృపావరములు పొంది మీరు ధైర్యవంతులై ఆత్మశక్తితో మీ నెక్స్ట్ జీవితం అంటే మీ జీవిత ప్రయాణం కొనసాగించడానికి సో ఈ లోపల మనం కొంచెం ఎంటీ చేయాల, తగ్గించుకోవాల. కప్పు నిండా, హృదయం నిండా చెత్త ఉంది. ఆ చెత్తలో ఏం పోతే నిలబడతాయి? పైకి మాత్రం ఈ శరీరం మన సూటు బూటు పెట్టుకోండి లాభం లేదు. ఇప్పుడు చూడు, బాహ్యంగా ఎంత సుందరంగా తయారవుతున్నాం మనం, హైటెక్ మెథడ్ అన్నీ మంచిదే. కానీ నీ హృదయశుద్ధి కోరుకో. నీ చెప్పే మాటలు బాగుందా, నీ క్రియలు,
నీ హృదయంలో ఏమున్నాయో అదే పని నువ్వు చేస్తావు. నీ బిహేవియర్ చూస్తే, నా బిహేవియర్ చూస్తే నేను దేవుని మీద నా దృష్టి ఉన్న జీవితం అని నా ఆలోచనలు. సోదరులారా, దిగు బాలుజేసు దేవాలయానికి ప్రాంతం ఉన్న వాళ్ళు ఎంతో భక్తితో, మనందరూ మంచివాళ్లే, కానీ సంకల్ప శుద్ధి, చిత్తశుద్ధి, కపడం ఉండకూడదు, కపడం వేషధారణ ఉండకూడదు. ఆ ముసుగు తొలగించి దేవుని సమక్షంలో నిలబడి ఆ యేసు ప్రభు పేరట మనం ప్రార్థన చేసుకునే సమయంలో మన రోమన్ కథోలిక సంఘం పాపక్షమాణ కొరకు చేసిన ప్రార్థన చేసి మంచి హృదయంతో దేవుని ఆరాధించండి. దేవుని ఆరాధించే సమయంలో మనం మీకు ఈ 9 రోజులు చెప్పడానికి చిన్న మాట కూడా చెప్పి మనం ప్రార్థన కొనసాగిస్తాం. అందులో నేర్చుకోవాలి. 51వ కీర్తన 10-11 వచనాలు మీరు బైబిల్ చదువుతారు, జ్ఞాపం చేసుకో. మరణించే వరకు ప్రాణం ఉండకాలం ఇది చెప్తూనే ఉండు. మీరు 4 మాటలే ఉంది. అద్భుతం చేస్తారు. ఆ బాలుజేసు ఆ దేవుడు మీ జీవితం అడుగుపెట్టి, దేవా నాకు నిర్మలమైన హృదయం ఇవ్వండి. చెప్పండి అందరూ, దేవా మాకు నిర్మలమైన హృదయాన్ని దయచేయండి. నిర్మలం, మలినం లేని, కళంగం లేని, కిల్మషం లేని మంచి హృదయం. మంచి నీటిలో మీ ముఖాలు కనబడతాయి. మీ హృదయం బాగుంటే ఆ దైవ దర్శనం మీకు. 2వ ప్రార్థన, నాకు స్థిరమైన మనసు ఇవ్వండి. చెప్పండి, దేవా నాకు స్థిరమైన మనస్సును ఇవ్వండి. మనం స్థిరమైన వాళ్ళం కాదు కదా. స్థిరత్వం, అడుగు పెట్టామంటే తోచినట్లు అటు ఇటు వెళ్ళకూడదు. కడకండ వరకు ఇదే త్రోవ, ఇదే త్రోవ, ఇదే త్రోవ. కుడికి అది వారి వీరి మాట విని అక్కడికి వెళ్తే బాగుపడతారు, ఇక్కడికి వెళ్తే బాగుపడతారు. చాలామంది ఈనాటి మన క్రైస్తవుల్లో స్థిరత్వం లేదు, స్థిరమైన మనసు. నీ మనసు స్థిరంగా ఉండే నీ కుటుంబం స్థిరంగా ఉండదు. స్థిరమైన మనసు ఇవ్వండి. అందరూ చెప్పండి, దేవా నాకు స్థిరమైన మనస్సును ఇవ్వండి. 3వ ప్రార్థన అదే వాక్యమే. ఆ వాక్యంలో ఉన్న మాట చెప్తున్నాను. ప్రభు నా గుట్టంతా నీకు తెలుసు కదా, నా హృదయలాంటిదో నీ దగ్గర దాగవు కదా. అన్ని చోట తప్పిచూలు తిరుగుతున్నాను. పైకి పటారం, లోపల లోటారం. చూస్తే ఎంత భక్తి, కానీ దొంగ భక్తే, చిత్తశుద్ధి లేని భక్తే. దానికి దేవా ఇగో ఈ పాపాత్ముడు నన్ను గెంటివేయకు. డోంట్ అలౌ మీ టు గెట్ అవుట్. నీ ముఖం నాకు చూపించకు. ఓనాడు వస్తే యేసుప్రభు చెప్తారు, మళ్ళీ వచ్చే టైంలో మీరెవరో దగ్గర గెట్ అవుట్. ఆ మాట మనం రాకుండా ఉండాలంటే, దేవా ఇగో నేను బాలకీయుడిని, నన్ను గెంటి. ఇంకా ఆ అద్భుత శక్తి గల బాలు చేసి ఏమిస్తారు, నీ ఆత్మను నాలో నుండి తీసివేయకండి. అందుకు చెప్పండి, నీ ఆత్మను నాలో నుండి తీసివేయకండి. పరిశుద్ధాత్మ అదే తిరుసభలో బాప్టిజం టైంలో మీకు దొరికిన దేవుని యొక్క ఆత్మ. యేసు ప్రభు ఏ ఆత్మతో నడిపింపబడ్డారో ఆ ఆత్మను నాకు ఇచ్చారు, గురువులకు ఇచ్చారు, మీకు ఇచ్చారు. మీ హృదయం దేవాలయమైంది. ఆ ఆత్మను తీసివేయకండి. ఈ 4 మాటలతోనే అదే ఈనాడు మనం పాప సంగీత జపంగా చెప్పేది. సో మరొకసారి కష్టం కాదు కదా 4 మాటలు. జ్ఞాపం చేసుకోగలరా? నోబడి తల్లి జ్ఞాపం చేసుకోగలరా? ఇదేంటి మీరు యూకేజీ పిల్లలతో మాట్లాడుతున్నట్లు మాతో మాట్లాడుతున్నారని చెప్పకండి. మీరు బైబిల్లో నా మాట నేర్చుకోండి, దేని మాట నేర్చుకోండి. మీరు ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత చదువుకున్న వాళ్ళు, యూనివర్సిటీలో ఈ మాట మీకు దొరకవు, యేసుడు నేర్పిస్తారు. సో ఆ చిన్న మాట మనం చేతులు జోడించి మనం
ప్రార్థన కొనసాగిస్తా. అందరూ ప్రభువా ప్రభువా నాకు మంచి హృదయము నాకు మంచి హృదయము దయచేయండి. దయచేయండి. మాకు మాకు స్థిరమైన మనస్సు స్థిరమైన మనస్సు దయచేయండి. దయచేయండి. ప్రభువా ప్రభువా మమ్ములను మమ్ములను మీ సన్నిధిలో నుండి మీ సన్నిధిలో నుండి గెండి వేయకండి. గెండి వేయకండి. మీ ఆత్మను మీ ఆత్మను మాలో నుండి తీసివేయకండి. తీసివేయకండి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మన మీద దయ చూపి మన దోషములను మన్నించి మనలను నిత్య జీవమునకు నడిపిందురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. మహోన్నతమున పటపడ. మహోన్నతమున దేవునికి మహిమ కలుగుగాక. భూమియందు మనుషులకు శాంతి శాంతి సమాధానము. మహోన్నతమున దేవునికి మహిమ కలుగుగాక. భూమియందు మనుషులకు శాంతి శాంతి సమాధానము. గ్లోరియా గ్లోరియా మహిమా. గ్లోరియా గ్లోరియా మహిమా. గ్లోరియా గ్లోరియా మహిమా. గ్లోరియా గ్లోరియా మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర పరలోక రాజా. సర్వశక్తి గల పరమపిత నిన్ను వేడుచున్నాము. ఏలిన వారైన సర్వేశ్వర పరలోక రాజా. సర్వశక్తి గల పరమపిత నిన్ను వేడుచున్నాము. నీ దయనీలలో కోరెదము, నిన్ను స్తుతించెదము. నీ ఘన మహిమను చాటెదము, నిన్ను ఇలలో పొగడెదము. నీ ఘన మహిమను చాటెదము, నిన్ను ఇలలో పొగడెదము. గ్లోరియా గ్లోరియా మహిమా. గ్లోరియా గ్లోరియా మహిమా. గ్లోరియా గ్లోరియా మహిమా. గ్లోరియా గ్లోరియా మహిమా. ప్రార్థించుదము. పరమ పరిశుద్ధుడగు దేవా, మా రక్షణ సమయము ఆసన్నమైనప్పుడు నీ దివ్యకుమారుడైన క్రీస్తు యేసు అని నామధేయం ధరించి కృపాసత సంపూర్ణుడై
మానవాళిపై నీ ఆనందమైన కృప చూపిస్తూ మా మధ్యనే ప్రత్యక్షమైతిరి, సాక్షాత్కరించితిరి. ఆయనే మాకు ఆశ్రయం, ఆయనే మాకు వెలుగు. ఆయన ఒక అద్భుత శక్తి పొంది ఆయన మా చూపించిన బాటలో ప్రయాణం చేయాలని ఆశ కలిగి ఈ పండుగ సందర్భంలో ఈ నవీన ప్రార్థన ద్వారా సిద్ధపడే సమయంలో మాలో ఉన్నటువంటి చీకటిని, అవిశ్వాసమును, చీకు చింతలను నీ తొలగించి శుద్ధి కల పరిశుద్ధమైన హృదయం మాకు అనుకరించి నీ దివ్య హస్తం, ఆ బాలచేసి యొక్క హస్తం పట్టుకొని నేను ఆశ్రయించి నీ అద్భుత కృప పొందే భాగ్యం మాకిమ్మని నీ దివ్య కుమారుడు క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యోషయా గ్రంథము 9వ అధ్యాయము వచనములు 2 నుండి 7 వరకు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచిరి. గాఢాంధకారము క్రమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ప్రభు, నీ జాతిని విస్తరింపజేసితివి, వారిని సంతోషజిత్తులను గావించితివి. కోతకాలమున ప్రజలు సంతసించున్నట్లుగా కొల్లసిమ్ము పంచుకొని వారు ప్రమాదము చెందినట్లుగా ఆ ప్రజలు నీ సమక్షమున ఆనందింతురు. నీవు వారి మెడ మీద కాడిని విరగగొట్టితివి, వారి భుజముల మీది దండమును ముక్కలు చేసితివి. నీవు పూర్వము మిద్యానీయులను ఓడించినట్లుగా ఆ ప్రజలను పీడించు వారిని ఓడించితివి. వారి మీదికి దాడి చేయు శత్రు సైన్యముల పాదరక్షలు, నెత్తురులో తడిసిన దుస్తులు అగ్నిలో భస్మమగును. ఏలైనా మనకొక శిశువు జన్మించెను, మనమొక కుమారుని బడిసితిమి. అతడు రాజ్యభారము వహించును. ఆశ్చర్యకరుడు, సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని అతడికి పేరిడుదురు. అతని రాజ్యాధికారము విస్తరిల్లును, అతని రాజ్యమున సదా శాంతి నెలకొనును. అతడు దావీదు సింహాసనమును అధిష్ఠించి నీతి న్యాయములతో అధికారము నెరుపుచు నేటి నుండి కలకాలము వరకును పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి అయిన ప్రభువు ఈ కార్యమును నెరవేర్చుటకు కృతనిచ్చుడాయెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అమరం మధురం నిత్యం నీ వాక్యం, అజరం అభయం ఆత్మీయం నీ వాక్యం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా పాదములకు దీపము, నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది, నా త్రోవకు వెలుగైనది. యేసయ్యా యేసయ్యా యేసయ్యా.
కష్టములోన ధైర్యం, బాధలలోన సహనం, నిరాశలోన ఆశ నీ వాక్యం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. కష్టములోన ధైర్యం, బాధలలోన సహనం, నిరాశలోన ఆశ నీ వాక్యం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నా మనసుకెంతో ప్రశాంతత, నా మనసుకెంతో ప్రశాంతత, నా మనసుకెంతో పరవశం, నా మనసుకెంతో పరవశం. యేసయ్యా 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 యేసయ్యా. రెండవ పట్టణము. పునీత చిన్నప్ప గారు గలతీలకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనము వరకు. కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపేను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యెను. మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. గాయపడినప్పుడు నీ నామమే ఉపశమనం, బాధపడినప్పుడు నీ హస్తమే అభయం. గాయపడినప్పుడు నీ నామమే ఉపశమనం, బాధపడినప్పుడు నీ హస్తమే అభయం. సూర్య చంద్రులను తలదన్నే కాంతి పుంజమా, సర్వ సృష్టిని సృజించిన రక్షణ దుర్గమా. సూర్య చంద్రులను తలదన్నే కాంతి పుంజమా, సర్వ సృష్టిని సృజించిన రక్షణ దుర్గమా. హల్లెలూయా 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 లా 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 లా. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్త 2వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనము వరకు. హేరోదు రాజు పరిపాలన కాలమున
యూదయ సీమయందరి బెత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి, యూదులో రాజుగా జన్మించిన శిశువెక్కడ? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి అని అనిరి. ఇది విని హేరోదు రాజును యెరూషలేము నగరవాసులందరూ కలత చెందిరి. అంతటా రాజు ప్రజల ప్రధానార్చకులను ధర్మశాస్త్ర బోధకులను సమావేశపరిచి క్రీస్తు ఎచ్చట జన్మించెను అని ప్రశ్నించెను. యూదయ సీమయందుల బెత్లెహేమునందు అని వారు సమాధానమిచ్చేరి. యూదయ సీమయందుల బెత్లెహేమా, నీవు యూదయ పాలకులలో ఎంత మాత్రమును అల్పమైన దానివు కావు. ఏలైనా నా ఇశ్రాయేలు ప్రజలను పాలించు నాయకుడు నీలో నుండి వచ్చును అని ప్రవక్త రాసియుండెను. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి నక్షత్రము కనిపించిన సమయమును వారి నుండి జాగ్రత్తగా తెలుసుకొనెను. పిమ్మట అతడు వారిని బెత్లెహేమునకు పంపుచు, మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆ శిశువు జాడను కనుక్కొని నాకు తెలియచేయుడు. నేనును వెళ్ళి అతనిని ఆరాధింతును అనెను. రాజు మాటను ఆలకించి ఆ జ్ఞానులు వెళ్ళిపోయేరి. అదిగో తూర్పు దిక్కున వారి ముందు నడిచిన నక్షత్రము మరల కనిపించి వారికి మార్గదర్శనై ఆ శిశువు ఉన్న స్థలంపైకి వచ్చి నిలిచెను. వారు నక్షత్రము చూచినప్పుడు ఎంతో ఆనందించిరి. అంతటా వారు ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతోనున్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించేరి. పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుకలుగా సమర్పించేరి. హేరోదు చెంతకు మరలిపోరాదని స్వప్నమున దేవుడి వారిని హెచ్చరింపగా వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయేరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభువే నాకు వెలుగు, ఆయనే నా రక్షణం, నేను ఎవరికి భయపడాలా? ఈ వాక్యాలన్నీ మీకు మన ఫాదర్లు దైవ సేవలు చెప్తూనే ఉంటారు, ఎన్నిసార్లు చెప్తూ ఉంటారు. 27వ కీర్తన, దావీదు ఈ కష్టాల ఊబిలో, ఈ దొంగ ఊబిలో పడిపోయే టైంలో దావీదు ఏమంటాడు? మీరు గుడిలో సిస్టర్స్ అందరూ చెప్తున్నారు, అది సొంతం చేసుకో. నా ప్రభువే, అందరూ చెప్పండి, నా ప్రభువే. ఎవరి మాట మరొకరా మర్చిపోయారు మీరు. నా ప్రభువే నాకు వెలుగు, నా రక్షణం, నేను ఎవరికి భయపడుదును. వై షుడ్ ఐ బి అఫ్రైడ్? నా రక్షకుడైన యేసు ప్రభు, నాకు వెలుగైన యేసు ప్రభు, తండ్రి చిత్తానుసారం ఆ దేవుని అద్భుత ప్రేమలో నడిపించే ఆ యేసు ప్రభు నా యందు నివాసం ఏర్పాటు చేసి సంఘములో మన మధ్య నివసించే టైంలో నేను భయపడాలా? నా మాంసం తినుటక్కై, నెక్స్ట్ వాక్యం, నా మాంసం తినుటక్కై, చంపుటక్కై, నా మీద కుట్ర పన్నే జనం నా చుట్టూ చేరుతున్నప్పుడు పెద్ద సైన్యం వలె నా చుట్టూ నీ ఇరుపరు వాళ్ళు, నీ తోటి కోడలు, నీ పక్కండి వాళ్ళు, నీ శత్రువులు నీ మీద దండెత్తుకొని వచ్చే టైంలో, నిన్ను అణిచివేయటానికి అణగదొక్కటానికి వచ్చే టైంలో నా మాంసం తినుటక్కై పెద్ద సైన్యం నా చుట్టూ నా మీద వచ్చినను నేను భయపడను. కారణం ఏంటి? ప్రభువే నాకు వెలుగు, ఆయనే నా రక్షణం. సో మనం ఏం చేయాలంటే, నేను మిమ్మల్ని కోరేది మీ మనసులో ఉన్నటువంటి
ఈ నెగిటివిటీ అంటాము. నేను బాగుపడతానా, మా అమ్మ నన్ను శపించారే, నేను బాగుపడను అన్నారే, మా టీచర్ గారు అన్నారు, నీ ఎక్కడికి వెళితే బాగుపడవు, నీ బ్రతకిందే, నీ రేపో మాపో చస్తావు. సో చదువుకునే మనుషులు మాత్రమే కూడా ఈ సంఘంలో దురాచారాలు మూఢనమ్మకాలు, అనాచారాలు. సో నీకు దేవుని ఆత్మ ఇస్తారు. అదే ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది దేవుని త్రోవ, ఏది దేవుని త్రోవ కాదు. ప్రార్థనలో ఆ యేసు ప్రభు ఉపదేశం స్వీకరించి ఆ బాలుని యేసు ప్రభు తన హస్తం ఆయన నీడలో సంతోషంగా జీవించండి. సో మీ కుటుంబాన్ని, మీ బిడ్డలని, ఎవరెవరు మంచి మనసుతో ఆ దేవుని యొక్క ఆశీర్వాదం కోరుతూ ఆరెను అడుగుపెట్టారో వారందరినీ ఆ ప్రభు దీవించాలని, మీ మనస్సు ఆ ప్రభు వారికి మళ్ళించి ఆ దేవుడు దండిగా మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతూ ప్రార్థన చేయండి. ప్రతిరోజు మీకు ఈ విషయం జ్ఞాపం చేస్తున్నారు. ఫాదర్స్ ఏం చేస్తారు, నేను ఈనాడు చెప్పాను, ప్రభు మీతో ఉండును గాక. మీకు ఒక పాట అయిపోయింది, మీతో ఉండును గాక. మీ పని మీరు చూసుకోండి, మా పని మేము చూసుకుంటాము. ఎక్కువసేపు మాట్లాడకండి. ఇప్పుడు మా ఇంటికి వెళ్ళిపోవాలా, మాకు అక్కడ పెద్ద కార్యక్రమం ఉందిలే. గుడికి వచ్చే టైంలో కూడా కొంతమంది ఒక గంటన్నర సేపు ఆ దేవుని మీద బస్సు తిప్పి, ఎందుకంటే వాళ్ళ మనసు కోతిలాగా అలా తిరుగుతూనే ఉంటాయి, దేశంచారం చేస్తూనే ఉంటాయి. నేను మాట్లాడే టైంలో మీరు ఎన్ని చోట్ల తిరిగి వచ్చారు మీ మనసులో? సో క్రమేణా మన మనసుని మనం కట్టి పెట్టాలి. స్థిరచిత్తులై సమచిత భావంతో కథలగా మెదలగా ఇగో అడుగు పెట్టాం కడం. అప్పుడు ఆ యేసు ప్రభు తన ఆత్మ ద్వారా మీకు సంబంధించి అట్టు వెళ్ళకే, నో డోంట్ గో, వారితో స్నేహం చేసుకోకే, ఆ త్రోవ వద్దే, ఇటు వెళ్ళకే, ఇటు వెళ్ళిపో, గో దిస్ వే. అలాంటి ఆ దైవ శబ్దం, ఆ దైవ స్వరం మీ హృదయంలో ప్రతినిత్యం ఇగో ప్రతిబింబించాలని రెసొనెన్స్ అంటాము. అదే నా కోరిక. సో సోదరి సోదరులారా, మన హృదయాల్లో ఉన్న దుఃఖాలు, దురిదాలు, వేదనలు, పాతకాలపు ఇక్కట్లు, ఇబ్బందులు, ఎవరో మేము మనసుని గాయపరిచి ఉండవచ్చు. మీ శరీరం స్వస్థపొందాలంటే మీ మనస్సుని ముందు స్వస్థత చేయండి. అక్కడ కృంగదీసే భావాలు తీసేసి పాజిటివ్ ప్రతికూలమైన మాట, నా ప్రభు నాలో ఉన్నాడు. ఆ ప్రభుని ప్రేమించే వారికి సమస్తం సాధ్యమే. అలాంటి ప్రభు ప్రేమ నుండి నన్ను వేరుపరిచేవాడు ఎవడు? హూ హ్యాస్ ద పవర్ టు సెపరేట్ మీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్? పౌలు అడుగుతారు. రోమీలో రాసిన లేఖనంలో 8:35 5వ వచనంలో ఉంది. మరణమా, దుఃఖమా, నిందలా, గొడవలా? నో. In all these we'll become conquerors, victors. ఎవరు మమ్మల్ని అణదొకే ప్రయత్నం చేసినా ఓ క్రైస్తవుడు, యేసునికి తెలిసినవాడు, యేసు తోడ్పాటు గుర్తించిన వాడు ఎవరు భయపడకుండా తల ఎత్తి తిరుగుతాడు. ఎందుకంటే ఈ గాఢాంధకారపు లోయలలో మనం ప్రయాణం చేసే టైంలో ఆ వాడిని యేసు ప్రభు ఆయన మంచి గొల్లవాడే, మనకు ప్రాణం పెట్టడానికి ఆయన మరణించాడు. తాను సంపాదించినటువంటి ఆ రక్షణలో భాగమిచ్చి తన దివ్య రక్తముతో ఎన్ని పాపాలున్నా పాప శాపాలలో నుండి పాపదోషాలను విముక్తి చేసి జీవిస్తారు. ఆ నమ్మికతో సోదరి సోదరులారా, ఈ పండుగలో 9 రోజులు ఉన్నాయి. తిరిగి రోజు వెళుతున్నప్పుడు మన ఫాదర్స్ చక్కని దేవుని యొక్క వాక్యం బోధిస్తారు. ఆ మాట తెలుసుకొని ఆ యేసులో ఎదగండి, ఆ యేసు కృపలో ఎదగండి, యేసు ఆత్మలో ఎదగండి, ఆ యేసు వెలుగులో. అలాగా వీ షుడ్ గ్రో. ఈ డబ్బు ధనంలో కాదు, ఈ లోక జ్ఞానంలో కాదు, దైవ జ్ఞానంలో ఈ విధంగా
ఆ ప్రభు శక్తితో ఈ సంసార చక్రములో, ఈ సంసార సాగరములో ఆయన దృష్టి నిలిపి జీవించే ప్రయత్నం చేయండి. మే గాడ్ బ్లెస్ యూ. మే ఇన్ఫెంట్ జీసస్, బాలు పుట్టి పెరిగిన యేసు ప్రభు, మనకు ప్రాణం పెట్టిన వారు, చివరికి ఇగో మహా తేజస్సుతో మన మధ్య రాబోయే ఆ యేసు ప్రభు మంచి మనసుతో వచ్చిన మీకు అందరికీ కొండంత శాంతి, సమాధానం అనుగ్రహించి, నేను పట్టుకొని పీడించే బంధకాలలో ఉండి పిశాచు తంత్రోభయాల నుండి విడుదల కలుగు చేయాలని నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. నా కొరకు కూడా ప్రార్థన చేయండి. సో నా జీవితంలో నాకు దేవుడిచ్చిన ఒక గొప్ప భాగ్యం, ఆ యేసు ప్రభు యొక్క ఆ ప్రేమను పంచిపెట్టే భాగ్యం నాకు ఇచ్చాడు. కొన్ని వేల 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 మందికి అక్కడికి వెళ్ళామని మీరు దేవుని యొక్క మాట విని ప్రభుత్వ సంపదలై జీవించమని కోరుతూ నేను ముగిస్తున్నాను. అగైన్ మిమ్మల్ని అందరినీ ప్రభు దీవిందురుగాక, తన అద్భుత శక్తి మీకు అనుగ్రహించుగాక. ఆమె మన విశ్వాసాన్ని మనం ప్రకటిస్తాం. ఉతిలే మాట చెప్పకూడదు, చెప్పే ప్రతి మాట అర్థం చేసుకొని చెప్పండి. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ గర్భమై కన్యమరియు నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారములకు లోనై పాటుపడి స్లేవ్ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడో నాడు చనిపోయిన వాళ్ళు లేచిన పరలోకమునకి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ప్రియ సహోదరి సోదరులారా, మీ ప్రేమయు విశ్వసనీయతయు నన్ను సదా కాపాడును అనే కీర్తనాకారుడి ప్రగాఢ విశ్వాసము, ఆ విశ్వాసములో ఏకీభవిస్తూ మనను సదా కాచి కాపాడమని ప్రభుని ప్రార్థించుదము. అందరము ఓ అద్భుత దివ్య బాల యేసువా మా ప్రార్థన ఆలకించండి. ఓ అద్భుత దివ్య బాల యేసువా మా ప్రార్థన ఆలకించండి. అనుగ్రహ పరిపూర్ణుడవైన ఓ దేవా, మా ఆధ్యాత్మిక కాపరి, మంచి మేపరి అయిన మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా స్థానిక పీఠాధిపతులైన పూల అంతోని గారును, మైపాల్ పాప్ బిషప్ గారిని, మా విచారణ సమగ్ర అభివృద్ధికై శ్రమిస్తున్న మా విచారణ గురువులను, సహాయక గురువులను, మఠవాసులను, సంఘ పెద్దలను మీ అనంత ప్రేమలో దీవించి శ్రీసభను చక్కగా నడుపుటకు అవసరమగు సుగుణములను వారికి ప్రసాదించమని అందరూ ఓ అద్భుత దివ్య బాల యేసువా మా ప్రార్థన ఆలకించండి. ఓ అద్భుత దివ్య బాల యేసువా మా ప్రార్థన ఆలకించండి. కరుణకు నిలమైన ఓ దేవా, మా కుటుంబ జీవితాలలో ఉన్న వ్యధలను, వేదనలను, ఇబ్బందులను సంపూర్ణంగా తొలగించండి. మేము సమస్యల సుడిగుండాలలో చిక్కుకొని ఉన్నప్పుడు మీరు మమ్ము ఉపేక్షించక మా చేయి పట్టి ముందుకు నడిపించమని అందరూ ఓ అద్భుత దివ్య బాల యేసువా మా ప్రార్థన ఆలకించండి. ఓ అద్భుత దివ్య బాల యేసువా మా ప్రార్థన ఆలకించండి. లోక పాపములను మన్నించు ఓ ప్రభువా, నీవు తోటి నరుని అపరాధములను మన్నించినచో, నీవు మొరపెట్టినప్పుడు దేవుడు నీ అపరాధములను మన్నించును అని సీరాకు గ్రంథంలో తెలిపినట్లు, మేమెల్లప్పుడూ మా ఇరుగు పొరుగు వారితో, బంధుమిత్రులతో సఖ్యతతో జీవిస్తూ వారి తప్పిదములను మనస్ఫూర్తిగా క్షమించు గొప్ప హృదయమును మాకు దయచేయమని అందరూ ఓ అద్భుత దివ్య బాల యేసువా మా ప్రార్థన ఆలకించండి. ఓ అద్భుత దివ్య బాల యేసువా మా ప్రార్థన ఆలకించండి. వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చు ఓ దేవా, మీ బహిరంగ జీవితంలో అనేకుల విశ్వాసాన్ని పరీక్షించి మెచ్చి వారికి సంపూర్ణ స్వస్థతను దయచేసి ఉన్నారు.
అటులనే మా కుటుంబాలలో వ్యాధులతో దీర్ఘకాల రోగములతో సతమతమవుచున్న వారందరినీ మీ పవిత్ర హస్తముతో తాకి స్వస్థపరచి మిమ్ము సదా స్తుతించు భాగ్యంను దయచేయమని అందరూ ఓ అద్భుత దివ్య బాలయేసువా మా ప్రార్థన ఆలకించండి. ఓ అద్భుత దివ్య బాలయేసువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమామయుడా, మీ చిత్తమును పాటించుటయే మాకు పరమానందము. కావున మా అందరికీ మీ చిత్తమును ఎరుకపరచండి. మీ ప్రేమలో మేమంతా దినదిన అభివృద్ధి చెందుతూ మీ విశ్వసనీయతకు సాక్షులుగా నిలుస్తూ మీ రక్షణ శుభ సమాచారాన్ని అందరికీ ప్రకటించు విశ్వాసులుగా మమ్ము తీర్చిదిద్దుమని అందరూ ఓ అద్భుత దివ్య బాలయేసువా మా ప్రార్థన ఆలకించండి. ఓ అద్భుత దివ్య బాలయేసువా మా ప్రార్థన ఆలకించండి. అదే విధముగా వీటి విన్నపాలతో పాటు మన యొక్క సొంత విన్నపాల కోసము ఈ యొక్క సమయంలో ప్రార్థించుకుందాం మౌనముగా. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, బాలయేసు భక్తులుగా నేడు మీ దరి చేరి ప్రార్థిస్తున్న మా అందరి విశేషముగా సంపూర్ణ ఆయుర ఆరోగ్యములతో ధనధాన్యములతో అనంత శాంతితో సంతోష సమాధానములతో సదా దీవించండి. మమ్ము మీ వాత్సల్యముతో ఆదుకొనుటకు మీరు శీఘ్రమే ఏతెంచి మా కన్నీటిని తుడిచివేయమని మిక్కిలి వినయముతో ప్రార్థించుచున్నాము. ఈ మనవులన్నిటినీ మా ప్రభువైన దివ్య బాలయేసు పరిశుద్ధ నామం ద్వారా మీకు మనవి చేయుచున్నాము. ఏమివ్వగలనయ్య దేవా, ఏమివ్వగలనయ్య ప్రభువా, ఏమివ్వగలనయ్య దేవా, ఏమివ్వగలనయ్య ప్రభువా. నాకున్నదంతయు నీ దానమేగా, నాకున్నదంతయు నీ దానమేగా. అర్పించెదను నా హృదిని స్వీకరించుమయా, అర్పించెదను నా హృదిని స్వీకరించుమయా. నా తనువును నా మనసును నీకర్పించెదను, నా సిరులను సంపదను నీకు సమర్పించెదను. నా తనువును నా మనసును నీకర్పించెదను, నా సిరులను సంపదను నీకు సమర్పించెదను. స్వీకరించుమా, నన్ను దీవించుమా, స్వీకరించుమా, నన్ను దీవించుమా. ఏమివ్వగలనయ్య దేవా, ఏమివ్వగలనయ్య ప్రభువా. అప్పమును రసమును నీకివ్వనా, నీయాగబలిగా నేనవ్వనా. అప్పమును రసమును నీకివ్వనా, నీయాగబలిగా నేనవ్వనా. నీ సేవకు సాక్షిగా, నీ ప్రేమకు రూపముగా, నీ సేవకు సాక్షిగా, నీ ప్రేమకు రూపముగా నన్ను మార్చుమయా. నీకై నన్ను నిలుపుమయా, నన్ను మార్చుమయా. నీకై నన్ను నిలుపుమయా. నా తనువును నా మనసును నీక
నీకర్పించెదను, నా సిరులను సంపదను నీకు సమర్పించెదను. సోదరి సోదరులారా, మనము సమర్పించు ఈ బలి సర్వశక్తి గల పిదేవు సర్వేశ్వరునికి ప్రీతికరమయ్యేటట్లు ప్రార్థన చేయండి. ఏలిన వారు స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలి స్వీకరించుగాక. పరమ పరిశుద్ధులకు దేవా, నీ ఆనందమైన కృపను ప్రేమను సమస్త మానవాళిపై కుమ్మరించుటకై నీ దివ్యకుమారుని క్రీస్తుని మా రక్షకునిగా ప్రభునిగా అనుగ్రహించినందుకు మీకు మా వందనం. మిమ్మల్ని దర్శించాలని, మీ అద్భుత శక్తి పొందాలని తీవ్రమైన కోరికతో ఈనాడు ఈ బాలజేసిన దేవాలయం అడుగుపెట్టి ఈ బలిపీఠము మీద చిత్తశుద్ధితో మీ ఒక్కొక్కరము మీ అర్పించే ఈ అర్పణలను దయతో స్వీకరించి నీ అద్భుత శక్తిని పొందుటకు మాకు కావలసిన నిర్మల హృదయాన్ని, స్థిరచిత్తాన్ని, నీ ఆత్మశక్తిని అనుగ్రహించి మమ్మల్ని పట్టుకొని పీడిస్తున్నటువంటి కర్మఫలాల్లో నుండి, దుష్టశక్తుల ప్రభావంలో నుండి మాకు ప్రతి ఒక్కరిని విడుదల కలుగజేయమని నీ కుమారుడు క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. మీ మనస్సులను పైకెత్తుకొనుడి. మన ప్రభు అయిన దేవునికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. సర్వశక్తి గల సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ఈ సమస్త విశ్వాన్ని ఆదిలో నీ దీవు వాక్కుతో కలుగు చేసితివి. ప్రతి మానవుని నీ పోలిగలో ఛాయలో సృష్టించితివి. పిశాచపు శోధనలకు లోబడి నీకు దూరస్తులై మరణానికి, దుఃఖమునకు గురి అయిన మమ్ములను నీ విడనాడలేదు. మాకు వెలుగిచ్చి జీవమిచ్చి మమ్మల్ని రక్షించుటకై ఆదిలో ఉన్న నీ దివ్యవాక్యే కృపాసతి సంపూర్ణుడై యేసుని నామధేయం ధరించి కన్య మరియమ్మ నుండి కాలం పరిపూర్ణమైనప్పుడు మా మధ్యనే నివాసం ఏర్పాటు చేసి తిరిగి శరీరములో ఎదిన కొలది మీ ఆత్మతో నింపబడిన వారై నీ కృపలోను వెలుగులోను ప్రజల ఆదరాభిమానంతో ఎదిగి దైవరాజ్యం సమీపంలో ఉన్నది మారు మనసు కలిగి మీరు సువార్తని నమ్ముమని చెప్పి బాహాటముగా ఆత్మశక్తితో సువార్తను బోధించితిరి. కొంతమంది శిష్యులను ఏర్పాటు చేసి ఈ చరిత్రలో లోకములో నేను ప్రారంభించిన రక్షణోద్యమం కొనసాగించుటకై వారిని ఎన్నుకొని లోకమంతటా పంపించితిరి. అనేక అద్భుత కార్యాలు చేసితిరి. చివరికి
మా దోషములు నుంచి మాకు విడుదల కలుగు చేసే నిమిత్తమై మా నెత్తి మీద తిష్ట వేసి మమ్మల్ని అణగదొక్కే పాపశాపాలలో నుండి పాపమాల్యములో నుండి మాకు విడుదల కలుగు చేసే నిమిత్తమై నీ రక్తం చింది ఒక యజ్ఞ పశువై శిలువ మీద మరణించితిరి. మరణంపై విజయం పునరుత్థానం ద్వారా విజయం సాధించి నీ కృపను మాకు అనుగ్రహించితిరి. ఈ కారణాన మేమందరం ఆనందముతో నీ సన్నిధానం చేరి నీ మా జీవితంలో చేసే గొప్ప కార్యమును తలంచుకొని నీ నామం స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. పావన పిత, నీవు పరమ పరిశుద్ధుడువు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమానుకొనిచున్నాము. ఈ విధముగా ఇవి నీ దివ్య కుమారుని శరీర రక్తములుగా మారును కాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తన్ను అప్పగించుకొనినప్పుడు అప్పము అందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిక్షలకిచ్చిచ్చు ఇట్లనిది, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రము అందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చిచ్చు ఇట్లనిది, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై దానపోయబడును. దీన్ని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము.
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవము వసకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుకొనిచున్నాము. మీ సముఖమున నిలిచి మీ సేవ చేయుటకు మమ్మ మీరు యోగ్యులుగా చేసినందుకు నీకు మా వందనములు చెప్పుకొనిచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుకొనిచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకుంచుకును. మా జగద్గురు ఫ్రాన్సిస్ గారిని, పూల అంతోని పీఠాధిపతిని, మైపన్ పాల్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానముగదము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలిగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తి గల పితయైన పరమేశ్వరా, పవిత్రాత్మతో సోదరి సోదరులారా, మన ప్రభు మనకు నేర్పించిన ప్రార్థన, ఆ దైవ చిత్తం, ఆ ఈశ్వర పరిపాలన, దైవ పరిపాలన మన మధ్య నిత్యం ఉండాలని, మన జీవితంలో మనకు ఎదురవుతున్నటువంటి ప్రయాణంలో ఎదురవుతున్నటువంటి ప్రతి విధమైన పిశాచి యొక్క తంత్రోపాయంలో నుండి, కీడు నుండి ఆ ప్రభు మనల్ని సంరక్షించాలని కోరియగలిగి, మనకందరూ తెలిసే ప్రార్థనే, చేతులు పైకెత్తి ఏక మనసుతో అందరూ కలిసి చెప్పండి. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజించబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభు, అన్ని కీడులో నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మీ పాపము నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా మమ్మల్ని కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడకు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానము మీకు ఇచ్చిచున్నాను, నా సమాధానము నేను మీకు వసుకుచున్నాను అని పలికిన రక్షకుడైన యేసువా, మీ దయానుగ్రహం వలన పాపం నుండి మేము విముక్తులమై
అని నీ అప్పస్తోలుతో వధించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపగా మీ క్రైస్తవ సంఘం యొక్క విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దాని సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించువారా, ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఆ యేసు ప్రభు మనకిచ్చినటువంటి ఆ గొప్ప శాంతి సమాధానం ఒకరు మనం తెలియపరుస్తారు. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించిన వారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించిన వారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించిన వారా, మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో మన కొరకై ఓ యజ్ఞ పశువై శిలువ మీద బలి అయిన వారు. నేను శిలువ మీద ఎత్తబడుతున్నప్పుడు మిమ్మల్ని అందరినీ నా యొద్ద ఆకర్షిస్తానని పలికిన ప్రభు, ఆ ప్రభు విందుకు వచ్చిన మనమందరము ధన్యులము. కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభనామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభనామమే. ఆ స్వర్గమేఘాలపై దిగివచ్చే మన దైవమే. ఆ స్వర్గమేఘాలపై దిగివచ్చే మన దైవమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభనామమే. సరిగరి సాగా దదస దదస దదరి దదస దాపప దదస దదస దదరి దదస దాపరి. అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై. అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై. అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. పరమాత్మ జీవాత్మతో ఏకమైన మధుర సంగమం. పరమాత్మ జీవాత్మతో ఏకమైన మధుర సంగమం. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభనామమే.
ప్రథమ దిన నవీన జపము. జెండా ప్రతిష్టాపన దినం. బాలయేసు జన్మించుట. దీనత. మరియమ్మ తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఏలయన వారికి సత్రములో స్థలము లేకుండెను. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ధ్యానము. వాక్కు మానవుడై మన మధ్య నివసించాడు. నిజమైన దేవుడు, నిజమైన మనుష్యుడైన యేసుక్రీస్తు మనలో ప్రతి ఒక్కరి వలె ఈ లోకంలో జన్మించాడు. పసిపాపగా, బాలుడుగా, యువకుడుగా మానవ జీవితంలో వివిధ దశలన్నీ దాటుతూ పెరిగాడు. మనందరి మాదిరిగానే ఆయన కూడా ఒక మామూలు మనిషే. మనవలే కోపతాపాలు, ఆకలి దప్పులు, అలుపు సొలుపులు వంటి వేదనలతో పాటు దయ, ప్రేమ, దుఃఖం, బాధ వంటి మానవ అనుభూతులను కూడా పుణికిపుచ్చుకున్నాడు. అసలు శరీరధారి కావడమే ఆయన అసమాన దీనతను వెల్లడిస్తోంది. సంపూర్ణ దీనత్వం ఉన్నందువల్లే ఆయన నరుడుగా మారాడు. అర్ధరాత్రిలో పశువుల కొట్టంలో కొరికే చలిగాడ్పుల మధ్య జీర్ణ వస్త్రాలలో అమాయకుడుగా అవతరించాడు. ఈ విశ్వాన్ని సృష్టించిన విధాతకు మనిషిగా జన్మింప ఇల్లే కరువయ్యింది. ప్రార్థన. ఓ బాలయేసు రాజా, ఓ బాలయేసు రాజా, పశువుల ఘాటిలో ఏమీ లేని వానిగా ఉద్భవించుటలో గల అంతరార్థాన్ని నాకెరిగింపనవదరించండి. దేవా, ధనవంతునిగా వైభవోపేతంగా కాక ఎవ్వరూ తెలుసుకోలేని గుర్తించలేని రీతిలో మానవ లోకానికి వచ్చావు. నీవలే మేము కూడా అన్ని కష్టాలను బాధలను పట్టుదలతో దృఢ మనస్సుతో అధిగమించాలనే కదా ప్రభు. ఆమెన్. ప్రార్థించుదము. పరమ పరిశుద్ధులకు దేవా, నీ కుమారుడైన అద్భుత యేసుక్రీస్తు యొక్క మహోత్సవం కొనియాడుతున్నటువంటి మేమందరము ఈ సిద్ధపాటు దినాలలో నీ దివ్య వాక్యాల ద్వారా, నీ ఆత్మ ప్రేరణ ద్వారా మా బ్రతుకులలో నీ యొక్క ఉద్దేశాన్ని మేము కనిపెట్టి దానికి అనుగుణముగా జీవిస్తూ నీ అద్భుత నామం మహిమపరిచే భాగ్యం మాకిమ్ము. ఆకాశము క్రింద మాకు రక్షణ కలుగు చేసే నామమే నీ కుమారుడని యేసుక్రీస్తు నామం. ఆ నామం మేము అనేక మందికి ప్రకటించి నీ అద్భుత కార్యాలు మా బ్రతుకుల్లో నీ అడుగుపెట్టి చేసే గొప్ప కార్యాలు కష్టాలు ఉన్నవారికి, బాధలు ఉన్నవారికి
తీవ్రమైన కోరికలతో నిన్ను వెతికే వారికి తెలియపరుస్తూ నీ అద్భుత శక్తి ప్రతి ఒక్కరు పొందే భాగ్యం, దానికి కావలసినటువంటి ఆత్మబలం ఈనాడు ఈ ఆరు అడుగుపెట్టిన మాకు అందులో దయచేయమని నీ దివ్యకుమారుడు క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండినుగాక. ప్రతి ఒక్కరి శిరస్సు వంచి ఆ దేవుని యొక్క ఆశీర్వాదం కోరుతూ ఆ దేవుని ప్రార్థన చేయండి. పరలోకములోని పరిశుద్ధులకు దేవుడు, తల్లి కంటే తండ్రి కంటే గొప్ప ప్రేమ మన పట్ల చూపించినటువంటి ఆ పరమ తండ్రి తన ఆనందమైన ప్రేమతో మీ అందరి హృదయాలు నింపి నీ జీవితంలో మీకు భద్రత కలుగు చేయునుగాక. కృపాసత్య సంపూర్ణుడై వెలుగై జీవమై మన మధ్య పసిబాలుడు జన్మించిన ఆ బాలజేసు అదు శక్తి గలవారు తన ఆనందమైన కృపలో మేము భాగస్థులుగా చేసి మీ హృదయంలోని దుఃఖములు వేదనలు మిమ్మల్ని బాధపెట్టే ప్రతి విధమైన జ్ఞాపములు తొలగించి మీపై తన కనికరం చూపించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో నివాసం చేసి మన హృదయాలు మన కుటుంబాలు దేవాలయంగా మార్చి ప్రతి ఒక్కరిని బలమైన సాక్షులుగా తయారు చేయునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ మన అందరినీ ఆశీర్వదించి భద్రముగా కాపాడునుగాక. సమాధానంతో వెళ్ళి ప్రభు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పరమ పరిశుద్ధులకు దేవ, నీ దివ్య కుమారుని క్రీస్తు ద్వారా మా మధ్యనే నీ నివాసం ఏర్పాటు చేసి ఈ గ్రామాన్ని మమ్మల్ని అందరినీ ధారాళముగా జీవించి అనుగ్రహించినందుకు మీకు మా వందనం. ప్రభు, ఈనాడు ఈ పతాకాన్ని నేను ఆవిష్కరించే సమయములో నిత్యం మా జీవిత ప్రయాణములో మా మనోనేత్రమును నీ మీదకి త్రిప్పి ప్రతి విధమైన సహాయం, శక్తి, అనుగ్రహ ఆశీర్వాదాలు నీ ధారాళంగా మమ్మల్ని మాకు అనుగ్రహిస్తారు నమ్మికతో నీ సహాయం కోరుతూ జీవించే భాగ్యం మాకిమ్ము. నీ దివహస్తముతో ఈ ఆలయంలో నుండి ప్రభు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని బలపరిచి వారి శాంతి, సమాధానం, ఐశ్వర్యం, శరీరములో ఆరోగ్యం, మనసులో స్వస్థత, వాళ్ళ ఆత్మిక రక్షణయు, పిశాచు సంద్రోభాలను విడుదలయు కలుగు చేయమని మమ్మల్ని జీవించమని వినే విధేయతతో నీ అద్భుత శక్తి గల నామమున మిమ్మల్ని మేము మొరపెట్టుకొనిచున్నాం. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ ఇదನ್ನು ఆశీర్వదించి మన మధ్య అప్పుడు నివాసం చేయునుగాక. ఆమేన్.